అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 9వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశం. యెహోవా నిన్ను 121 కీర్తన 7వ వచనమందు పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. క్రైస్తవ జీవితము అనున్నది పత్తి పాన్పు కాదు, గులాబీ పూలతో అలంకరింపబడ్డ జీవితమును కాదు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువు చెప్పాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును అని దావీదు చెప్పింది. 34వ కీర్తన 19వ వచనం. అయితే ప్రతి పరిస్థితుల యందును ప్రభు మనలను కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ధైర్యమును తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఆయన పగలును రాత్రియును మనలను కాపాడువాడు. పగలు అనుట మనము మన యొక్క పనులను చేయుచున్న సమయమును సూచించుచున్నది. రాత్రి అనుట పని చెయ్యలేని వారమై నిద్రించుచున్న సమయమును సూచించుచున్నది. మనము పని చేసినను విశ్రమించినను ప్రభు మనలను కాపాడుచున్నాడు. బలవంతులమై ఉండినప్పటికీ బలహీనులమై ఉండినప్పటికీ ప్రభువే మనలను కాపాడుచున్నవాడు. పగటి యొక్క ప్రమాదములలో నుండి రాత్రి యొక్క చిల్లంగితనముల బారి నుండి మనలను కాపాడుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఎండలోనైనను నీడలోనైనను మనలను కాపాడుచున్నవాడు. ఎండ బహిరంగమైనది, నీడ తంత్రమునై ఉన్నది అని చెప్పాను ఒకరు. ఎండవలే మనలను జయించేటువంటి పరిస్థితులు వచ్చినను, నీడవలే మాధుర్యముగా ఆవరించి కీడును ఫలింపజేయు పరిస్థితులు వచ్చినను ప్రభు మనలను కాపాడటకు శక్తిమంతుడు. ఆయన మన పోకయందును రాకయందును మనలను కాపాడుచున్నవాడు. వృత్తుల కొరకును ఉద్యోగ స్థలముల కొరకును బయటకు వెళ్ళుచున్నాము. విశ్రాంతి కొరకును విశ్రమించుట కొరకును ఇండ్లకు తిరిగి వచ్చుచున్నాము. పలు సమయముల యందు బయటకు వెళ్ళుచున్నప్పుడు ఈ దినము ఎలాగూ ఉండునో, దేనిని ఎదుర్కొనబోవుచున్నామో అని కలత చెందుచున్నాము. అయితే ప్రభు మనతో కూడా వచ్చుచున్నాడు. నా సన్నిధి నీకు ముందుగా వెళ్ళును అని చెప్పి మన పోకయందును రాకయందును మనలను కనుపాప వలె కాపాడుకొనుచున్నాడు. పగటి యందును రాత్రి యందును ఎండయందును నీడయందును మాత్రము కాదు, ఆయన నిత్యమును కాపాడువాడు. మరణమైనను జీవమైనను మనలను కాపాడువాడు. అందుచేతనే గాఢాంధకారపు మనపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. 23వ కీర్తన 4వ వచనం. ఆదియు నీవే, అంతము నీవే, జ్యోతియు నీవే, నా సొంతమును నీవే అని మనము ప్రభువును పాడి మహిమపరుచున్నాము. మనము ప్రభు యొక్క అరచేతిలో ఉన్నాము. అట్టి గొప్ప ప్రకాశవంతమైన హస్తముచే ఆయన మనలను మలచి ఉన్నాడు. ఆయన యొక్క హస్తములో నుండి మనలను ఎవరు అపహరింపలేరు. నేటి ధ్యానమునకై నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఇర్మియా గ్రంథము 46 మరియు 47 అధ్యాయములు, సాయంత్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.